హాయ్ ఆల్. గుడ్ మార్నింగ్. శుభోదయం అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేనైతే నా 51 డేస్ ఆఫ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసి, ఇవాళ నా 52nd డే ఆఫ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ స్టార్ట్ చేసి ఫినిష్ చేసేసాను. దేనికోసం వెయిట్ చేస్తున్నారు మీరందరూ? నా వీడియో చూస్తున్న వారు ఎవరైనా సరే అట్‌లీస్ట్ నా 52nd డే ఆఫ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ వీడియో చూసైనా సరే కొద్దిగా మోటివేషన్ తెచ్చుకొని, కొద్దిగా ఇన్స్పిరేషన్ తెచ్చుకొని, మీ బాడీ ఫిజికల్ ఫిట్‌నెస్ పైన, మీ హెల్తీ లైఫ్ స్టైల్ పట్ల కొద్దిగా చేంజెస్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. టుడే ఐఎమ్ ఇన్ ద 3rd డే ఆఫ్ మై పీరియడ్స్. సో టుడే కూడా, ఇవాళ కూడా నేను ఐఎమ్ గోయింగ్ టు షో యూ ఓన్లీ పీరియడ్ స్పెసిఫిక్ యోగా ఆసనాస్ అండ్ స్ట్రెచెస్ అనమాట. సో వాటిల్లో ఫస్ట్‌ది ఇలా హ్యాండ్ మూమెంట్, ఇలా సైడ్ స్ట్రెచెస్ అనమాట. చేతిని అలా భూమిపైకి ఆంచి అలా చేసుకోవడము. ఇవాళ నేను ఈజీ ఆసనాస్ చేస్తున్నాను. కొద్దిగా బ్రెత్ వర్క్ అంటే బ్రీతింగ్ చేస్తూ ఈ ఆసనాస్ అన్నీ ఈజీగా చేసుకోగలిగిన ఆసనాస్ అనమాట. పీరియడ్ టైంలో ఇవి ఎందుకు చేసుకోవాలి ఏంటి అన్న విషయాలకి నేను వెళ్ళే ముందు ఫస్ట్ స్వాతంత్ర దినోత్సవం గురించి నాకు ఒక చిన్న క్వశ్చన్ అనుకోండి, డౌట్ అనుకోండి, అది క్లారిఫై చేసుకోవాలని అనుకుంటున్నాను. అదేంటంటే విమెన్ అంటే ఆడవారు వాళ్ళకి నిజంగానే స్వాతంత్రం వచ్చింది, మనకి ఫ్రీడమ్ వచ్చింది అని అనుకుంటున్నారా? స్వాతంత్రం వచ్చింది కదా అని అనుకునేవారు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, మీ జీవితంలో మీకు ఎలాంటి స్వాతంత్రం ఇచ్చారు, మీ చుట్టుపక్కల వారైతేనేమి, మీ కుటుంబ సభ్యులైతేనేమి, అవి కామెంట్ చేయండి. మాకు ఇంకా స్వాతంత్రం రాలేదు, మాకు ఇంకా ఆ ఫ్రీడమ్ రాలేదు అన్నవారు మీ లైఫ్లో మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు అలాంటివి అన్నీ కామెంట్ చేయండి. సో వీఆర్ ఆల్ విమెన్ హియర్ టు డిస్కస్ ఆల్ ద ప్రాబ్లమ్స్. మనకి ఇంకా ఫ్రీడమ్ రాలేదు అన్నటువంటి ప్రాబ్లమ్స్కి ఏవైనా కొన్ని సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేసే దిశగా మనము డిస్కషన్ చేద్దాము. ప్లీజ్ కామెంట్ చేయండి. నేనైతే నాకు స్వాతంత్ర్యము ఇంకా రాలేదేమో ఆడవాళ్ళకి ఎస్పెషల్లీ అని అనిపిస్తుంది. ఎందుకంటారా? నేను దీని గురించి డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ఈ యోగా ఆసనాస్ పీరియడ్స్ టైంలో అసలు ఎందుకు చేసుకోవాలి మనము అంటే, మనకి పీరియడ్స్ టైంలో బ్యాక్ పెయిన్ ఉంటుంది, బ్లోటింగ్ ఉంటుంది, కడుపుబ్బరము, ఈ బ్యాక్ పెయిన్, ఈ అసహనము, చిరాకు, వీటన్నిటి నుంచి మనకి కొద్దిగా రిలీఫ్ కావాలి, కొద్దిగా ఎనర్జెటిక్గా మనము డే అంతా ఉండాలి, మనము యాక్టివ్గా పనులు చేసుకోగలగాలి అంటే ఈ కొద్దిపాటి ఆసనాస్ స్ట్రెచెస్ చేసుకోవడం వల్ల మనము డే అంతా యాక్టివ్గా ఎలాంటి చిరాకు, కోపము, అసహనము ఇవన్నీ ఏవి లేకోకుండా ఉండొచ్చు అనమాట. మనము ఈ ఎక్సర్సైజెస్ కానీ యోగా కానీ చేసుకోవడం వల్ల ఎస్పెషల్లీ డ్యూరింగ్ పీరియడ్స్ మనకి మన బ్రెయిన్ ఎండార్ఫిన్స్ అనే ఒక ఫీల్ గుడ్ హార్మోన్ అంటే హ్యాపీ హార్మోన్ని రిలీజ్ చేస్తుందన్నమాట. ఆ హ్యాపీ హార్మోన్ అన్నది చాలా ఇంపార్టెంట్ మన బాడీకి కానీ మన బ్రెయిన్కి కానీ. ఇంకా పీరియడ్స్ టైంలో మనము ఇలాంటి స్ట్రెచెస్ చేసుకోవడం వల్ల మన యుటరస్ అంటే మన గర్భసంచి మీద ఒత్తిడి పడి యుటరస్కి బ్లడ్ సర్క్యులేషన్, బ్లడ్ ఫ్లో అన్నది సవ్యంగా జరుగుతుందన్నమాట. కొంతమందికి పీరియడ్స్ టైంలో బ్లడ్ క్లాట్స్ కనపడుతూ ఉంటాయి, అంటే రక్తము కొద్దిగా గడ్డలు కట్టినట్లుగా కనపడుతూ ఉంటుందన్నమాట ప్యాడ్ మీద. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఫ్యూచర్లో గోయింగ్ ఫార్వర్డ్ డేస్ పాస్ అయ్యే కొద్దీ కొంతమందికి ఏమవుతుందంటే ఎండోమెట్రియాసిస్ అంటే ఆ గర్భసంచి గోడలకి ఆ రక్తపు గడ్డలు అన్నవి అతుక్కుపోయి చాలా ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుందన్నమాట. అందుకోసమే మనము పీరియడ్స్ టైంలో ఇలాంటి కొద్దిగా స్ట్రెచెస్ చేసుకోవడం వల్ల బ్లడ్ ఫ్లో అన్నది ఈజీగా అయిపోయి మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ కానీ ఆ చెడు రక్తం ఏదైతే ఉందో అదంతా కంప్లీట్గా ఫ్లష్ అవుట్ అయిపోయి అసలు పీరియడ్స్ ఎలా వచ్చాయి, ఎలా వెళ్ళిపోయాయి అని తెలియకుండా హ్యాపీగా గడిచిపోతుందన్నమాట. నన్ను నమ్మండి, నా ఈ యోగా ఆసనాస్ అండ్ స్ట్రెచెస్ రొటీన్ ఫాలో అవ్వండి, చేంజెస్ మీరే గమనిస్తారు. మీరు ఎలాంటి చేంజెస్ చూసారన్నది నాకు ఒక్క కామెంట్ చేసి మీరు ఆ హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేయండి. ఐ విల్ బి ద మోర్ హ్యాపీయెస్ట్ పర్సన్. నేను డైలీ నా వీడియోస్లో గ్రాటిట్యూడ్ అని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాను. గ్రాటిట్యూడ్, ఆన్ దట్ గ్రాటిట్యూడ్ నోట్ టుడే ఐఎమ్ హ్యాపీలీ అనౌన్సింగ్ దట్ ఇవాళ ఇండిపెండెన్స్ డే స్పెషల్గా టుడే వీఆర్ ఎ ఫ్యామిలీ ఆఫ్ 295 మెంబర్స్. సో మనము ఇవాళ 295 మందిమై ఈ రెవల్యూషన్ బై సువర్ణ అనే ఫ్యామిలీలో మెంబర్స్ అయ్యాము. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆల్సో. నాకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని అయితేనేమి, నా వీడియోస్ వాచ్ చేసి షేర్ చేసి ఫ్రెండ్స్ అయితేనేమి, తెలిసిన వారు తెలియని వారు అందరూ పేరు పేరున మై హార్ట్ ఫెల్ట్ గ్రాటిట్యూడ్. నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.
సో దిస్ ఈస్ ఆన్ దట్ గ్రాటిట్యూడ్ నోట్. ఇంకా నేను ఇక్కడ చక్కి చలాసన చేస్తున్నాను. ఈ చక్కి చలాసన చేసుకోవడం వల్ల మనకి గర్భసంచి, ఓవరీస్ అంటే అండాశయానికి ఇలా రక్త సరఫరా అన్నది చాలా, బ్లడ్ సర్క్యులేషన్ చాలా హ్యాపీగా, ఫ్రీ ఫ్లో ఆఫ్ బ్లడ్ అనేది ఉంటుందన్నమాట. ఇంకా నేను నాకు పీరియడ్స్ స్టార్ట్ అయ్యి నేను ప్యూబర్టీ అటెంప్ట్ చేసే టైంకి నేను ఎక్కడో చదివాననమాట. పూర్వకాలంలో ఆడవాళ్ళని ఎందుకు ఈ బహిష్టు టైంలో అంటే పీరియడ్స్ టైంలో సైకిల్ స్టార్ట్ అవ్వగానే ఎందుకు సపరేట్గా పెట్టేవారు, ఎందుకు కొంతమందిని అయితే నిర్బంధించేవారు, ఒక గదిలో పెట్టేసి వారిని సపరేట్గా ఉంచేవారు అన్నదానికి కారణాలు కొన్ని చదివానమాట. అవి ఏంటి అనంటే ఏవైనా పూర్వకాలంలో మనకి పొలాలకి దగ్గరగా ఉండేవారు చాలామంది. సో అలా ఉన్నప్పుడు ఇంకా ఇంత అర్బనైజ్డ్ అవ్వలేదు కాబట్టి అప్పటి సివిలైజేషన్, అప్పుడు ఇంకా కొంచెము రూరల్ ఎన్విరాన్మెంట్లోనే ఉండేవారు చాలామంది. పొలం పనులు చేసుకుంటూ ఇంటి చుట్టుపక్కలే పొలాలు, గేదెలు, పశువులు, సో ఇలా డొమెస్టిక్ యానిమల్స్ని, పెట్స్ని పెట్టుకొని అలా జీవనం సాగించేవారు కాబట్టి అప్పుడు క్రిమికీటకాలు ఇంకా మాంసాహార ప్రియమైనటువంటి జంతువులు ఎక్కువ ఆకర్షితులయ్యేటివన్నమాట. ఇప్పుడు మనకు బహిష్టు టైంలో ఎప్పుడైతే ఈ రక్తస్రావం అన్నది జరుగుతూ ఉంటుందో నిరంతరాయంగా 3 రోజులు కానీ, 5 రోజులు కానీ, 7, 9, 11 ఇలా వారికి అలాంటి టైంలో ఆ రక్తం అన్నది ఆ వాసన వల్ల చాలా జంతువులు, మాంసాహార ప్రియమైనటువంటి జంతువులు, ఈ మాంసాహార ప్రియమైనటువంటి క్రిమి కీటకాలు ఆకర్షితులైపోయి వారి ఆ పరిసరాల చుట్టూ తిరిగేవన్నమాట. కొన్ని ప్రాణాంతకమైన సర్పాలు, ఆ విష క్రిమికీటకాల నుంచి ఇప్పుడు మనము బహిష్టు టైంలో అంత కలియ తిరిగామనుకోండి, ఆ వాసన అంతా స్ప్రెడ్ అయిపోతుంది. అలాగే ఆ క్రిమికీటకాలు, ఆ జంతువులు కూడా అంత వెతుకులాటలో మొత్తం అంతా వెతకడము ఇదంతా ఉంటుంది. కాబట్టి ఆ బహిష్టు టైంలో ఎవరైతే ఆ పీరియడ్స్కి గురయ్యారో వారిని నిర్బంధించి ఐసోలేట్ చేసేవారనమాట. అలాగే వారికి రెస్ట్ దొరుకుతుంది అన్న సదుద్దేశంతో కూడా పెట్టేవారు. అంతేకాని మూర్ఖత్వంగా వారిని అంటరాని వారిగా చూడ్డము ఇలా అంత కాదనమాట. ఇంకా నేను అది చదివినట్టు నాకు గుర్తు. నాకు ప్రత్యక్షంగా ఇది నిజము అని నేనెప్పుడు రుజువు చేసుకున్నానంటే, నాకు పెళ్ళైన కొత్తల్లో నేను మా హస్బెండ్ వాళ్ళ ఊర్లో ఉండిన్నాను. మా అత్త వాళ్ళ ఊర్లో ఉండినప్పుడు, మా అత్తయ్య వాళ్ళ ఊర్లో చుట్టుపక్కలంతా అరటి తోటలనమాట. ఎక్కడ చూసినా అరటి తోటలుంటాయి. అరటి తోటలంటే ఏంటి, మనకి నీటి సరఫరా అన్నది 365 డేస్, సంవత్సరం పొడవునా 365 రోజులు నీటి పారుదల అన్నది ఉంటుందన్నమాట. సో భూమి ఇలా సారవంతంగా చెమ్మ ఉండేటువంటి ప్రాంతాలలో ఈ ఎండ్రగబ్బలు, మండ్రగబ్బలు, ఎండ్రకాయలు అని అంటారు కదా. సో ఈ క్రాబ్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇవన్నీ ఎక్కువగా ఉండడము, ఇవి ఆ రక్తానికి, ఆ వాసనకి ఆకర్షితులయ్యి వస్తాయన్నమాట మన ఇళ్ళల్లోకి. అందుకు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తారు. నాకు ప్రత్యక్షంగా నేను ఎప్పుడు చూసానంటే, మా పెళ్ళైన ఫస్ట్ నెలలోనే, నాకు ఫస్ట్ టైం పీరియడ్ వచ్చినప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు, మనం ఇప్పుడు ఇవాళ రేపు ఎంత హైజీనిక్గా ఉంటున్నాము. ఇంత హైజీనిక్గా ఉన్నప్పటి కాలంలో కూడా నాకు సెకండ్ డే ఆర్ థర్డ్ డే, నాకు అంత ఎగ్జాక్ట్గా గుర్తులేదు, నేను సెకండ్ డే ఆర్ థర్డ్ డే పీరియడ్లో ఉన్నప్పుడు మా ఇంట్లోకి ఒక ఎండ్రకాయ వచ్చిందనమాట. యాక్చువల్‌గా ఈ మధ్య కాలంలో మనము పెస్టిసైడ్స్, మందులు ఎక్కువ కొట్టడం వల్ల పొలాలకి చాలా వరకు ఈ ఎండ్రకాయలు ఇవన్నీ తగ్గిపోయాయి. బట్ స్టిల్ ఇంకా నేను ఆ పీరియడ్ వాసనని పసిగట్టి అది వచ్చిందంటే, ఇంత హైజీనిక్గా ఉన్నటువంటి కాలంలోనే అవి అంత ఆకర్షితులు అవుతున్నాయంటే ఒక్కసారి ఊహించుకోండి. అప్పటి మన పూర్వీకుల తరంలో, మన పెద్దవాళ్ళు ఉన్నటువంటి కాలంలో ఇంత హైజీనిక్ లేదు, ఇంత హైజీనిక్గా లేదు అని అంటే తప్పుగా అని కాదు. అప్పుడు వారికి అనుకూలమైనటువంటి పద్ధతుల్లో వారు కాటన్ క్లాత్స్ వాడేవారు. ఇప్పుడున్నటువంటి ప్యాడ్స్ ఇవన్నీ లేని కాలంలో కూడా వారు చాలా హైజీనిక్గానే ఉండడానికి ప్రయత్నించేవారు. కానీ అప్పుడు ఈ క్రిమికీటకాలు ఇవన్నీ ఇంత మందుల వాడకము, ఈ పెస్టిసైడ్స్ వాడకం అన్నది లేదు కాబట్టి అప్పుడు ఎక్కువగా సంచరించేవన్నమాట. ఈ క్రిమికీటకాలు అయితేనేమి, ఈ మాంసాహార ప్రియమైనటువంటి సర్పాలు, ఈ జంతువులు ఇలాంటివన్నీ ఎక్కువ సంచరించడం వల్ల జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మనల్ని ఐసోలేషన్ అన్నది పాటించేవారు
అని అక్కడ చదివాననమాట నేను. సో, మనల్ని నిర్బంధిస్తున్నారు, మనల్ని ఐసోలేట్ చేస్తున్నారన్న దానికి కారణము ఇది. ఇంకా పూజలు ఎందుకు చేయనిచ్చేవారు కాదు అనంటే, మనకి ఆక్సిటోసిన్ ఇది ఎక్కువ ఉండడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ పీరియడ్ టైంలో కిందికి సరఫరా అవ్వాల్సినటువంటి మన శరీర ధర్మము యాంటీ డైరెక్షన్‌లో ఫ్లో అవ్వడం వల్ల అది మన బ్రెయిన్‌కి సర్క్యులేట్ అయిపోతుందనమాట. సో, ఈ చెడు రక్తం ఏదైతే ఉందో ఇది డౌన్‌వర్డ్ డైరెక్షన్‌లో వెళ్ళి మనకి టాక్సిన్స్‌గా బయటికెళ్ళాల్సినది యాంటీ క్లాక్‌వైజ్ డైరెక్షన్‌లో వెళ్ళడం అన్నది శరీరానికి అది విరుద్ధం అనమాట. అందుకు మనం అలా చేయకూడదు. కాబట్టి పీరియడ్స్ టైంలో గుళ్ళకి, గోపురాలకి, పూజలు, పునస్కారాలు ఇలాంటివి ఒక 3, 5 రోజులు దూరంగా ఉండడం శ్రేయస్కరమని మన పెద్దవాళ్ళు చెప్పారు. ఇంకా నేను ఇక్కడ ఆసనాస్ అన్నీ చాలా ఈజీ ఆసనాస్. మీరు ఒక్కసారి మీ దైనందిత దినచర్యలో భాగం చేసుకున్నారనంటే చాలా రకాల నొప్పులు, పీరియడ్ క్రాంప్స్, బ్లోటింగ్, బ్యాక్ పెయిన్ వీటన్నిటికీ రిలీఫ్ దొరుకుతుంది. ఇంకా కాలేజ్ గోయింగ్ గర్ల్స్ చాలా సఫర్ అవుతూ ఉంటారనమాట. ఫస్ట్ టైం పీరియడ్స్, సెకండ్ టైం పీరియడ్స్ అలా ఉన్నవారు వారికి అసౌకర్యము అదంతా ఉంటుంది. సో, ఇలా ఒక్క 15-20 మినిట్స్ మీది కాదనుకొని మీరు టైం కేటాయించుకోగలిగారంటే తర్వాత మీరు చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్‌ని చూడగలుగుతారనమాట. ఇంకా ఈ యోగా ఆసనాస్ గురించి, పీరియడ్స్ ఆసనాస్ గురించి డిస్కషన్ అయితే అది. ఇంకా మీరు నా కామెంటరీ వింటూ ఈ ఆసనాస్ అన్నీ అలా కంటిన్యూ చేసుకోండి. నేను ఒక ఇంపార్టెంట్ అంటే మన ఆడవాళ్ళకి సంబంధించి ఇవాళ రేపు మనకి ఎంతవరకు స్వాతంత్రం ఉంది అన్న టాపిక్ మీద నేను డిస్కస్ చేయాలి అని అనుకుంటున్నాను. మై హార్ట్ అవుట్, నా మనసు విప్పి నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. ఇదంతా ఎందుకు అంటే నిన్నటి రోజున నేను నా ఒక డాన్స్ షార్ట్‌కి ఒక కామెంట్ చూశాననమాట. ఆ కామెంట్ మరీ అంత నెగెటివ్ కామెంట్ ఏమి కాదు. అంటే వల్గారిటీ ఏం లేదు. బట్ స్టిల్ కొద్దిగా నెగెటివ్ కామెంటే. ఎంతవరకు నెగెటివ్ కామెంట్ అనంటే అసలు ఆ కామెంట్ ఏంటి అనంటే నా ఒక డాన్స్ షార్ట్‌కి కింద పేరు నేను స్పెసిఫై చేయాలనుకోవట్లేదు. బికాజ్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటూ మోర్ నెగటివిటీ. కామెంట్ సారాంశం ఏంటంటే రానప్పుడు చేయడం అవసరమా అని చెప్పి ఆ కామెంట్ అనమాట. నేనేం రిప్లై ఇచ్చి ఉంటానని మీరు అనుకుంటున్నారు? నేను ఇంత పాజిటివ్ దిశగా ఉంటాను కదా! సో, నేను దీనికి ఏం రిప్లై ఇచ్చి ఉంటానని మీ గెస్. సో, మీరు ఈ గెస్ కొట్టే లోపు నేను ఆన్సర్ చెప్తాను. నేనేం రిప్లై ఇచ్చానంటే, అవసరమా అంటే అవసరమే అండి. ఎందుకంటే నా ప్రైమరీ కంటెంట్ హెల్త్ అండ్ ఫిట్‌నెస్. డాన్స్ ఈజ్ మై ఇంట్రెస్ట్ టు రెడ్యూస్ వెయిట్ తగ్గించుకోవడానికి డాన్స్ అన్నది నాకు ఇంట్రెస్ట్ కాబట్టి చేస్తాను. నెగటివిటీ స్టాప్ చేసి ప్లీజ్ స్ప్రెడ్ పాజిటివిటీ. హెల్త్ ఈజ్ వెల్త్. సో, ఇది నేను వారికిచ్చిన రిప్లై అనమాట. నేను వారికి స్ట్రాంగ్ రిప్లై ఇవ్వచ్చు. అవసరమా అంటే నా వీడియో చూడాల్సిన అవసరం లేదు. యూ ఆల్వేస్ హ్యావ్ ద ఆప్షన్ టు స్వైప్ అవే. మీకు యూట్యూబ్ ఆ ఫెసిలిటీ ప్రొవైడ్ చేసింది. మీరు స్వైప్ అవే చేసి మీకు బాగా డాన్స్ వచ్చినటువంటి వారి వీడియోస్ చూసుకునే వెసులుబాటు మీకు ఉంది. బట్ స్టిల్ వీడియో మొత్తం చూసి కింద ఆ నెగెటివ్ కామెంట్ పెట్టడం అన్నది ఐ డోంట్ థింక్ ఇట్స్ యాప్ట్. ఎందుకు అని అంటారా, నేను ఈ వీడియో ఈ ఛానల్ ఎందుకు నేను స్టార్ట్ చేశానంటే నేను చాలా సందర్భాలు ఆల్రెడీ చెప్పాను. హెల్త్, ఫిట్నెస్, ఇంకా మా మదర్కి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు మేము ఎలాంటి ప్రాబ్లమ్స్ గో త్రూ అయ్యాము. సో, అవేర్నెస్ అంటే అవగాహన క్రియేట్ చేద్దామని చెప్పి నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసుకున్నాను. స్టార్ట్ చేసుకున్నప్పుడు ఈ డాన్స్ అన్నది నాకు చిన్నప్పటి నుండి ఇష్టం అనమాట. డాన్స్ చేసే వాళ్ళని చూడడం ఇష్టము, డాన్స్ చేయడం ఇష్టము. సో, అందుకు ఆల్సో ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్. మన బాడీని మూవ్ చేస్తున్నాము మనకు నచ్చినటువంటి మ్యూజిక్‌కి, మనకు నచ్చినటువంటి రిథమ్‌కి అనంటే వీఆర్ రెడ్యూసింగ్ కొద్దిగా క్యాలరీస్‌ని మనం కరిగించుకోగలుగుతున్నాం అనమాట. సో, ఆ ఉద్దేశంతో నేను చేసుకుంటాను. సరే, ఆ డాన్స్ షార్ట్ టాపిక్ వద్దాము. ఆ డాన్స్ షార్ట్ ఏంటి అనంటే నాకెంతో ఇష్టమైనటువంటి అయ్యప్ప స్వామి పాట. ఆ పాట ఏంటి అనంటే విల్లాలి వీరుడు. ఆ సాంగ్
విల్లాలి వీరుడు ఎక్కినాడు పల్లకి, వీరమణి కంఠుడు ఎక్కినాడు పల్లకి. ఈ పాటకి. ఈ పాట నాకు చాలా ఇష్టం అనమాట. చిన్నప్పటి నుండి నాకు అయ్యప్ప స్వామి అన్నా, అయ్యప్ప స్వామి పాటలన్నా, అయ్యప్ప స్వామి భజనలన్నా చాలా ఇష్టం. ఎందుకంటే మా నాన్నగారు మమ్మల్ని అయ్యప్ప స్వామి టెంపుల్‌కి తీసుకొని వెళ్ళేవారనమాట. మా నాన్నగారు అయ్యప్ప స్వామి మాల ధరించేవారు. మేము అయ్యప్ప స్వామి టెంపుల్‌కి రాత్రిపూట భిక్షకు వెళ్ళేవారము. సో, మాకు చిన్నప్పటి నుంచి అలా అలవాటు ఉండడం వల్ల మాకు అయ్యప్ప స్వామి ఆ పాటలన్నా, భక్తి సాంగ్స్ అన్నా చాలా ఇష్టంతో పెరిగామనమాట. ఆ పాట కి ఎంతో ఇష్టంగా అయ్యప్ప స్వామి మీద ఎంతో భక్తి శ్రద్ధలతో, ఎంతో నిష్టగా నేను చేశాను. ఆ పాట, ఆ డాన్స్ బాగా లేదు అని అనుకుందాము. బాగా లేదు అని అనుకుంటే, నాకు ఆ పాటకి ఒకసారి చేసినప్పుడు 14,000 వ్యూస్ వచ్చాయి. అండ్ సమ్ 300+ లైక్స్ వచ్చాయి. ఇంకొకసారి నేను సేమ్ సాంగ్ కొన్ని టేక్స్ తీసుకోవాల్సొచ్చింది. సో, ఆ టేక్స్ సెకండ్ టేక్, థర్డ్ టేక్, ఆ సెకండ్ టేక్ అప్‌లోడ్ చేసినప్పుడు నాకు 4,000 వ్యూస్ వచ్చాయి. అండ్ 95 లైక్స్ వచ్చాయి. ఇప్పుడు ఆ సాంగ్‌కి డాన్స్ బాగలేదనుకోండి, నాకు రాదు, నేను సరిగ్గా చేయలేదు అనంటే 95 మంది వారేమి పిచ్చివారు కాదు, వారేమి సంగీతాభిమానులు కాకుండా పోరు, వారేమి డాన్స్ పట్ల, నృత్యం పట్ల అభిమానం లేనివారు అయ్యుండరు. వారు అభిమానంతో, ఇష్టంతోనే ఆ 95 మంది ఎవరైతే వారు లైక్ ఎక్స్‌ప్రెస్ చేశారో అంటే వారికి నచ్చిందని అర్థము. నచ్చిందనే అర్థం చేసుకోవాలి మనము. ఆ లైక్ ఎక్స్‌ప్రెస్ చేశారనంటే. మీకొక్కరికి నచ్చకపోతే మీరు కామ్‌గా, సైలెంట్‌గా వెళ్ళిపోవచ్చు. మీకు నచ్చిన కంటెంట్ మీరు చూసుకోవచ్చు. నేను ఎక్కడ నా వీడియోస్‌లో ఎప్పుడు కూడా నాకు డాన్స్ వచ్చని కానీ, నాకు భరతనాట్యం, కూచిపూడి ఇలా ప్రొఫెషనల్ డాన్సర్‌నని కానీ నేను ఎప్పుడు ఎక్కడ ఎక్స్‌ప్రెస్ చేయలేదు. నాకు డాన్స్ అంటే ఇష్టం కాబట్టి నేను చెయ్యాలి. అందుకు పైగా ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్. అందుకు నేను చేస్తూ ఉన్నాను. సరే, మీకు మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటే మన భారత రాజ్యాంగము మీకు ఆ స్వాతంత్ర్యం ఇచ్చింది. రైట్ టు స్పీచ్, రైట్ టు ఎక్స్‌ప్రెస్. ఆ హక్కుని మీరు, ఆ రైట్‌ని మీరు ఎప్పుడూ ఎక్స్‌ప్రెస్ చేసుకునే రైట్ మీకుంది. బట్ మీకు నా డాన్సే ప్రాబ్లమ్ అయిందా? మన దేశంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్ని సమస్యలతో మన దేశం కొట్టుమిట్టాడుతోంది. చైల్డ్ అబ్యూస్ జరుగుతోంది, చైల్డ్ ట్రాఫికింగ్ జరుగుతోంది, మహిళల పట్ల రేప్స్ జరుగుతున్నాయి. ఇంకా రైతులకు, ఫార్మర్స్‌కి ఇవాళ రేపు సరైన టైంలో వర్షాలు పడక, పండించిన పంటకి సరైన గిట్టుబాటు ధరలు లేక ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు. వాటికన్నిటికి, అలాంటి సమస్యలకి లేవని నోరు నా డాన్స్ షాట్‌లకి ఎందుకండి టైం వేస్ట్ చేసుకుంటారు? అవసరం లేదు. దిస్ ఈజ్ నాట్ మై ప్రైమరీ కంటెంట్. నా కంటెంట్ హెల్త్ అండ్ ఫిట్‌నెస్. చాలా రకాలైనటువంటి క్యాన్సర్స్ ఉన్నాయి. చాలా రకాలైనటువంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఫ్యూచర్‌లో. సో, కొద్దిగా అవగాహన కల్పిద్దాము అన్న పాజిటివ్ ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను. సరే, మీకు ఈ డాన్స్ షాట్ నచ్చలేదు, మీరు కామెంట్ పెట్టారు. మంచి మంచి వీడియోస్ పెట్టాను కదా! మంచి హెల్తీ రెసిపీస్ పెట్టాను. స్ప్రౌట్స్ తినండి, హార్మోనల్ బ్యాలెన్స్‌కి చాలా ఇంపార్టెంట్, చాలా అవసరము. చాలామంది మహిళల్లో హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంది. అది సవ్యంగా ఉండాలి, సవ్యంగా చేసుకోవాల్సిన బాధ్యత మనదే. సో, స్ప్రౌట్స్ తినండి, మొలకెత్తిన గింజలు తినండి. ఇంకా చాలా రకాల క్యాన్సర్స్ పట్ల అవగాహన కల్పించాను. సూసైడల్ ప్రివెన్షన్ అవేర్‌నెస్ క్రియేట్ చేశాను. ఇంకా బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్‌నెస్ క్రియేట్ చేశాను. మా మదర్ ఎలా డిటెక్ట్ చేసుకోగలిగారు, మేము ఎలాంటి ఫినాన్షియల్, ఎమోషనల్, ఫిజికల్ సిట్యుయేషన్స్ గో త్రూ అయ్యాము. సో, ఇలాంటి అన్ని వీడియోస్ మంచి మంచి కంటెంట్ ఉంది కదా! సో, ఇది నచ్చలేదు, అవసరమా అన్నవారు ఆ మంచి వీడియోస్ దగ్గరికి వెళ్ళి, అంటే ఈ డాన్స్ షాట్ బాగా లేదని నేను ఒప్పుకోను. నాకు తెలిసి ఎంతోమంది డాన్స్ చేసేవారి కంటే కూడా నా డాన్స్ బాగానే ఉందని నేను అనుకుంటున్నాను. బికాజ్ మనకి ఆ కాన్ఫిడెన్స్, ఆ పాజిటివ్‌నెస్ అనేది ఉండాలనమాట. మన పట్ల మనకి నమ్మకం లేకపోతే ఎవరో మన మీద నమ్మకం ఉంచరు.
నాకు డాన్స్ అనేది అస్సలే రాదు అనంటే నేను అస్సలు దిగేదాన్నే కాదు కదా డాన్స్ చేయడానికి. నాకు కొద్దో గొప్పో ఇష్టం ఉంది. కొద్దిగా మరీ ఎక్కువ ప్రాక్టీస్ చేసుకునేంత టైం లేదు కాబట్టి నేను జస్ట్ కొద్దిగా ఫిజికల్ యాక్టివిటీ కోసము చేసుకుంటున్నాను. సరే, ఆ మంచి మంచి వీడియోస్ దగ్గరికెళ్ళి వావ్! సూపర్! మార్వెలస్! ఎక్స్‌ట్రార్డినరీ! ఆసమ్! అని ఎందుకు పెట్టట్లేదు కామెంట్? మీరు నచ్చనిది ఎలాగైతే నచ్చలేదు అని ఎక్స్‌ప్రెస్ చేశారో, నచ్చినది నచ్చింది అని కూడా పెట్టాలి కదా! అంటే మీరస్సలు నా లాంగ్ వీడియోస్ చూడలేదు. నా మంచి మంచి వీడియోస్ అస్సలు చూడలేదు. మీరు ర్యాండమ్‌గా జస్ట్ ఎంటర్ అయిపోయి నా ఛానల్‌లోకి ఒక్క డాన్స్ వీడియో చూసి దానికి రానప్పుడు చేయడం అవసరమా అని కామెంట్ పెట్టారు. సరే మీకొచ్చు కదా! మీరెళ్ళి మీ ఛానల్ చూసాను నేను. మీ కంటెంట్ ఎంతవరకు బాగుందో నేను చూసాను. బట్ నేను మీలాగా మీ ఛానల్లోకి వెళ్ళి మీ వీడియోస్ కింద నెగెటివ్ కామెంట్స్ పెట్టేంత దిగజారను. బికాస్ ఐ డోంట్ వాంట్ టు ఎంటర్ ఇంటూ నెగటివిటీ అట్ ఎనీ కాస్ట్ ఆఫ్ మై లైఫ్. ఇంకా థ్యాంక్ గాడ్ ఇలాంటి నెగెటివ్ కామెంట్స్కి కానీ మీ డాన్స్ చాలా బాగుంది, మీ స్మైల్ బాగుంది అని కొంతమంది పాజిటివ్ కామెంట్స్ కూడా పెట్టారు. నేను ఈ నెగెటివ్ కామెంట్స్కైనా సరే పాజిటివ్ కామెంట్స్కైనా సరే నా రియాక్షన్ ఒకటే. పొగిడారు కదా అని చెప్పి మునగ చెక్కెక్కి కూర్చోను, నెగిటివ్ కామెంట్ పెట్టారు కదా అని చెప్పి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి కృంగిపోయేంత మైండ్ సెట్ కూడా కాదు. బికాజ్ మేబీ 6 years బ్యాక్ నేను ఈ ఛానల్ క్రియేట్ చేసినప్పుడు నేను ఇంత ఎనర్జెటిక్గా, ఇంత యాక్టివ్గా, ఇంత కాన్ఫిడెంట్గా, ఇంత ధైర్యంగా ఉండేదాన్ని కాకపోయి ఉండొచ్చు. బట్ టుడే ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ ఇన్సైడ్ అండ్ అవుట్. ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నాను, ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉన్నాను టు టేకప్ ఎనీ సార్ట్ ఆఫ్ ఛాలెంజెస్. ఇలాంటి నెగిటివిటీ రిలేటెడ్ కానీ, ఎలాంటి ఎమోషనల్ కాన్సిక్వెన్సెస్ కానీ, ఎలాంటి ఫిజికల్ కాన్సిక్వెన్సెస్ కానీ ఫేస్ చేయడానికి నేను ఇవాళ ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. సో నేను మేబీ ఒక 6 years బ్యాక్ ఇలాంటి కామెంట్స్ ఏమైనా వచ్చి ఉంటే ఐ వాజ్ వెరీ ఎమోషనల్, ఐ వాజ్ వెరీ సెన్సిటివ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. సో ఇలాంటి కామెంట్స్ వచ్చి ఉంటే మేబీ నేను ఒక 1 hour కూర్చొని ఏడ్చేదాన్నేమో. ఇప్పుడైతే నాకు ఆ కామెంట్ చూడంగానే ఫస్ట్ నాకు భయంకరంగా నవ్వు వచ్చిందనమాట. అర్రే, నా డ్యాన్స్ ఇంత ప్రాబ్లం అయిందా? అయ్యయ్యో, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా! ఆ ప్రాబ్లమ్స్ అన్నిటి గురించి బాధపడకుండా రానప్పుడు అవసరమా అని కామెంట్ నాకైతే ఎంత నవ్వొచ్చిందో. సరే, మీకొచ్చు కదా! మీ ఛానల్లో మీ కంటెంట్ అంతా చూశాను. ఆ కంటెంట్ పక్కన పెట్టి మంచిగా డాన్స్ మీ ఛానల్లో మీరు చేసుకోవచ్చు కదా! నేను ఇంకా మంచిగా పాజిటివ్ కామెంట్స్ పెడతాను మీ ఛానల్ దగ్గరికి వచ్చి మీరు మంచి డాన్స్ చేసినప్పుడు. యా, ప్లీజ్ మైండ్ యువర్ బిజినెస్. ఎవరైతే నాకు ఆ కామెంట్స్ చేశారో, ఇంకా ఫ్యూచర్లో ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ చేయాలని అనుకుంటున్నారో, నాకే కాదు ఆడవాళ్ళకి ఎవరైనా సరే, దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ డీసెన్సీ అండ్ వల్గారిటీ. డీసెంట్గా మనకు నచ్చిన, మనకున్న ఇన్బిల్ట్ స్కిల్ కానీ టాలెంట్ కానీ ఎగ్జిబిట్ చేసుకునే స్కోప్ ప్రతి ఒక్క మహిళకి ఇవ్వాలి ఇవాళ రేపు. ఎందుకంటే ఆడవాళ్ళు కిచెన్లోనే మునిగిపోయి అక్కడే జీవితం అంతా అంకితం చేయాల్సినంత అవసరం ఏమీ లేదు. వెన్ దే హ్యావ్ దేర్ ఇన్బిల్ట్ టాలెంట్, వాళ్ళకి ఏదైనా ఒక టాలెంట్ ఉంది అంటే దాన్ని ఎగ్జిబిట్ చేసుకుని దాన్ని ప్రూవ్ చేసుకునే అవకాశము, ఆ ఆపర్చునిటీ అన్నది మనం ప్రొవైడ్ చేయాలి. అలా కాకుండా ఇలా నెగిటివిటీ స్ప్రెడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మీరు ఇలా నెగిటివ్ కామెంట్ పెట్టారని చెప్పి నేను డాన్స్ స్టాప్ చేశానని అనుకోండి, ఎవరికి నష్టము? మీరు హ్యాపీగానే ఉంటారు. ఎందుకంటే మీ హ్యాపీనెస్ సైకలాజికల్ హ్యాపీనెస్. అదేదో అంటారు కదా, పైశాచిక ఆనందం అన్నట్టు. నాకు ఏం జరుగుతుంది అంటే నాకు నష్టం జరుగుతుంది. ఎందుకంటే నేను నాకు ఇష్టమైనటువంటి హాబీని ఎంచుకోవడం వల్ల నాకు నా బ్రెయిన్ డోపమైన్, ఆక్సిటోసిన్ ఇలాంటి ఫీల్ గుడ్ హార్మోన్స్ని నాకు రిలీజ్ చేస్తుంది. అవి నా బాడీకి, నా హెల్త్కి, నా బాడీకి చాలా అవసరము అండ్ హెల్దీ. నేను నా పాజిటివిటీ, నా ఫీల్ గుడ్ హార్మోన్స్ పైన వర్క్ చేసుకుంటూ ఉంటే మీరేం చేస్తున్నారు? ఎవరైనా సరే ఈ నెగిటివిటీ స్ప్రెడ్ చేసేవారు అందరూ ఎదుటి వ్యక్తుల సంతోషాన్ని చూసి ఓర్వలేని వారు, ఎదుటి వ్యక్తుల ఆనందాన్ని చూసి తట్టుకోలేని వారు,
ఈర్ష్య, కోపము, ద్వేషము, అసూయ, దీస్ ఆర్ ఆల్ ద నెగెటివ్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ. ఈ నెగటివిటీ అన్నది మన బ్రెయిన్‌లో ఉంటే ఇది మనల్ని ఇవాళ ఇవాళ మనకేం నష్టం జరగకపోవచ్చు. బట్ ఏదో ఒక రోజు మనకి తెలియకుండానే మన బ్రెయిన్, మన శరీరము దాని తాలూకు ఆ చెడు ప్రభావము మన ఆరోగ్యం మీద తప్పకుండా పడుతుంది. అండ్ దట్ క్యారీ ఫార్వర్డ్స్ టు అవర్ కిడ్స్ యాజ్ వెల్. అది మన నెక్స్ట్ తరాలకు కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇంకా నేను ఇవాళ సరే అమ్మో! నెగెటివ్ కామెంట్ వచ్చింది. అయ్యో! రానప్పుడు చేయడం అవసరమా అని అంటున్నారు అని చెప్పి నేను స్టాప్ చేశాననుకోండి. మా మదర్‌కి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు కొంతమంది సపోర్టివ్‌గా ఉన్నారు. బట్ స్టిల్ మన ప్రాబ్లమ్స్, మన రెస్పాన్సిబిలిటీస్ అవి మనవే. నేను 2 చిన్న పిల్లలతో ఎంత సఫర్ అయ్యానో అది నాకు మాత్రమే తెలుసు. సో, నేను హెల్తీగా ఉండడము నా పిల్లల కోసమైతేనేమి, నా ఫ్యామిలీ కోసమైతేనేమి చాలా ఇంపార్టెంట్. సో, యాజ్ పార్ట్ ఆఫ్ దట్ అలా హెల్తీగా ఉండాలి అని అనుకొని నేను ఈ ఫిజికల్ ఫిట్‌నెస్ జర్నీ స్టార్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను స్టాప్ చేసి నేను రేపటి రోజున హెల్తీగా లేకుండా, ఫిట్‌గా లేకుండా ఉన్నప్పుడు, నాకేమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఈ సో కాల్డ్ ఈ నెగెటివ్ కామెంట్స్ చేసిన వాళ్ళెవ్వరూ వచ్చి మనల్ని ఉద్ధరించరు, మనల్ని సపోర్ట్ చెయ్యరు మనకేదైనా ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు. సో, దట్ ఈస్ ద రీజన్. ప్లీజ్ స్టాప్ నెగటివిటీ. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఎవరి పని వారు చేసుకుంటూ హ్యాపీగా ఎవరి పనిలో, ఎవరి వృత్తిలో వారు ఆనందాన్ని వెతుక్కోవడంలో మన జీవన అర్థం, పరమార్థం ఉంది. సో, దిస్ ఈజ్ ఆల్ ఐ వాంటెడ్ టు సే. ఎక్కడొచ్చింది స్వాతంత్ర్యం చెప్పండి? ఇప్పుడు నా ఇంట్లో నాకు నచ్చిన పని నేను చేసుకుంటూ ఉంటే ఎవరో నాకు ముక్కు మొహం తెలియని వారు ఒక కామెంట్ చేసి దాని గురించి నేను ఇంత డిస్కస్ చేసేలాగా చేస్తున్నారనంటే మహిళకి ఫ్రీడమ్ ఎక్కడుంది? మనకు నచ్చిన పని మనం చేసుకునే ఇది లేదా? నచ్చిన పనిలో కూడా దాంట్లో కూడా వేరియేషన్స్ ఉన్నాయి. కొంతమంది స్కిన్ షో చేస్తూ వల్గర్‌గా వీడియోస్ చేసే వారి గురించి నేనేమి ఐ డోంట్ హ్యావ్ ఎనీ కామెంట్స్ ఆన్ దెమ్. ఇట్స్ అప్ టు దెమ్. ఇట్స్ అప్ టు దేర్ డిగ్నిటీ అనమాట. సో, వాళ్ళ అంతరాత్మకి అది నేను వదిలేస్తున్నాను. నేను ఎక్కడ వల్గర్ కంటెంట్ కానీ, ఎక్కడ స్కిన్ షో కానీ, నా డాన్స్ షార్ట్స్‌లో కానీ, నా ఎక్సర్సైజ్, నా ఫిట్‌నెస్ వీడియోస్‌లో కానీ ఎక్కడా ఉండదు. నేను ఓన్లీ నా డాన్స్ పట్ల ఇష్టాన్ని డీసెంట్ వేలో ఎగ్జిబిట్ చేస్తున్నాను. దట్ ఈస్ ఆన్ ఏ పాజిటివ్ నోట్. ఎందుకంటే కొంతమందికి ఎక్సర్సైజ్ చేసుకోవడము, యోగా చేసుకోవడము బద్ధకం అనమాట. ఇంక్లూడింగ్ మీ. నాకు కూడా బద్ధకమే. సో, ఆ బద్ధకం నుంచి ఓవర్‌కమ్ అయ్యి కొద్దిగా మన బాడీకి ఆ ఫీల్ గుడ్ హార్మోన్స్‌ని జనరేట్ చేసుకోవడానికి, కొద్దిగా మన బాడీని ఫిట్‌గా ఉంచుకోవడానికి, ఆ ఎక్స్ట్రా ఫ్యాట్, ఎక్స్ట్రా కొలెస్ట్రాల్ తగ్గించుకొని ఫ్యాటీ లివర్స్ రేపటి రోజున ఏవైనా ఇష్యూస్ రాకుండా జాగ్రత్త పడడానికి ఈ డాన్స్ ఫామ్‌ని చూస్ చేసుకున్నాను. సో, ఇక్కడ డీసెంట్ వే ఆఫ్ ఎగ్జిబిటింగ్ అవర్ స్కిల్ అండ్ టాలెంట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ వల్గర్లీ ఎక్స్పోజింగ్ ద బాడీ. ప్లీజ్ నోట్ దట్ పాయింట్. మహిళలకి ఇవాళ రేపు ఉమెన్ ఆంట్రప్రెన్యూర్షిప్ అది ఇది అని చట్టసభలలో ఇవాళ రేపు భయంకరంగా స్టేజ్ల మీద స్పీచ్లు ఇస్తారు. బట్ మన ఇంట్లో మనం చేసుకునే పనికి కూడా వ్యతిరేకత, ఇలా కృంగదీసే లాంటి కామెంట్స్ ఉన్నాయి. నేను ఇవాళ ఈ నెగిటివ్ కామెంట్స్ గురించి డిస్కస్ చేయకపోతే అది ఎవ్వరికి ఎప్పటికీ తెలిసే ఛాన్సే లేదు. ఎందుకనంటే యూట్యూబ్లో అలాంటి ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. నేను స్టిల్ వై ఐ హ్యావ్ చోజన్ దిస్ ఈజ్, అలాంటి నెగిటివ్ కామెంట్ పెట్టేవారు ఎవరైనా నా వీడియో చూసి, లేదా ఇంకొకరు ఎవరైనా వారికి ఇలాంటి చెప్పి, వారు ఇంకొక మహిళ దగ్గరికి వెళ్ళో, ఇంకొకరి ఛానల్ దగ్గరికి వెళ్ళో ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ అనేది ఎట్టి పరిస్థితులు చేయకూడదు. వాళ్ళకి అసలు చేతులు రాకూడదు. మీకు ఏం హక్కు ఉంది? మీకు నచ్చకపోతే సైలెంట్గా పక్కకి వెళ్ళిపోండి. నచ్చనంత సీన్ కూడా అక్కడ ఏమీ లేదు.